కవిత నిజాలు చెప్తలే, ఆమెకు బెయిల్ ఇవ్వొద్దు, ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు. కోర్టు దృష్టికి తెచ్చిన సిబిఐ తీర్పు మే 2కు రిజర్వు. ఈడీ కేసులోను కొనసాగిన వాదనలు కవితను టెర్రరిస్ట్ గా ట్రీట్ చేస్తున్నారన్న ఆమె తరపు అడ్వకేటు, కావాలనే ఫోన్లను ఆమె ఫార్మాట్ చేశారన్న ఈడీ. ఇదంతా ఒక రాజకీయ కుట్ర. ఏం చేసిందంటే మోడీ దగ్గరికి పోయి ఈటల రాజేందర్ను ఈయన ధర్మపురి అరవింద్, మనము అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవితను కనుక అరెస్ట్ చేస్తే మనకు ఒక 30-40 సీట్లు వచ్చేయట అని ఏది మోడీని భ్రమపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ మోడీ అవి పట్టించుకోలేదట. చాలా క్లియర్ కట్గా నాకు చాలా పెద్ద మనుషులు చెప్పిండ్రు, మోడీ పట్టించుకోలేదట. ఇట్లా రాజకీయ పరమైన కుట్ర చేసి అరెస్ట్ చేస్తే ఆడ కుదిరది, ఆడ కేసీఆర్కి తెలంగాణకున్న సంబంధం ఏందో మాకు తెలుసు, వద్దులే అనుకుంటే ఏం చేసిందంటే ఇలాంటి కుట్రపూరితమైన నేరాలకు పాల్పడే స్వభావం ఉన్న అమిత్ షా దగ్గరికి కరెక్ట్ 2 నెలల క్రితం పోయి కూర్చున్నారట. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అత్యధికమైన సీట్లు గెలవాలంటే కవితను అరెస్ట్ చేసి కేసీఆర్ కుటుంబం చుట్టూ అవినీతి అక్రమాలు అదే విధంగా రకరకాల కేసులు పాలు చేస్తే మనం గెలుస్తామని చెప్తే అమిత్ షా భ్రమపడి కథను లోపలేసింది. ఇదంతా ఈటల రాజేందర్ను ధర్మపురి అరవిందే దగ్గరుండి కవితను అరెస్ట్ చేయాలని. ఇంకొకటి ఇక్కడ ఏమంటారు, బెయిలు కోర్టు దృష్టికి తెచ్చిన సిబిఐ తీర్పు మే 2 తర్వాత అన్న. ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్లో వస్తుంది, జూన్లో కవితకు బెయిల్ వస్తుంది. పూర్తి ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మేము బయటకి ఇడిచిపెడతారు. ఒకవేళ ఆమెకి ఇప్పుడు ఇస్తే బెయిలు, ఆమె వచ్చి ఇక్కడ అసలు ఏం జరిగిందో కుట్ర, అసలు నిజాలు ఏందో చెప్పదా? ఆ నిజాలు చెప్తే ఇటు కాంగ్రెస్ కుట్ర ఇటు బీజేపీ కుట్ర బయటపడదా? బయటపడితే యథావిధిగా ఈ 5 నెలల్లో రేవంత్ రెడ్డి పనితనం ఏందో తెలంగాణ ప్రజలకు తెలిసింది, ఈ 5 నెలల్లో తెలంగాణ ప్రజలు కోల్పోయింది ఏందో తెలంగాణ ప్రజలకు తెలిసింది. కాబట్టి మళ్ళా సీట్లు అత్యధికంగా బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉండదా? ఇన్ని ఉన్నాక ఇదేదో పెద్ద కేసు, ఇది మొత్తం కవిత ఈ ప్రపంచంలోనే అతిపెద్ద టెర్రరిస్ట్ అనే విధంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని పేపర్లు ఇట్లా పిచ్చి పిచ్చి రాతలు రాసుకోవచ్చు. నిజమే, ఆమె తరపున అడ్వకేట్ మాట్లాడింది నిజమే. ఆమెను తీవ్రవాది కంటే ఎక్కువగా ట్రీట్ చేస్తున్నారు. అంత కొడితే ఎంత, 100 కోట్ల అక్రమం అంటాను కదా, అది ఇంకా అక్రమమో సక్రమమో, అది బిజినెస్, అది కోర్టు తీర్పియాలి. కాబట్టి కవిత కేసు అనేది, కవిత అరెస్ట్ అనేది, కవితను జైల్లో వేయడం అనేది బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడిన ఒక డ్రామా రాజకీయ కుట్రలో భాగంగా ఆమె ఇన్ని రోజులు జైల్లో ఉన్నది. ఇది అర్థం చేసుకోవాలి. ఇక కొందరు ఉన్నారు, తీన్మార్ మల్లి గాడు, తొలివేలు రగ్గాడు, మైపాల్ యాదవ్ గాడు, ఇంకో లొటపీస్ గాడు, ఇంకో కొటపీస్ గాడు, వీళ్ళంతా రోజు ఈమె ధర్మాన వార్తలు చెప్పుడు, ఈమెను మొత్తం ఒక తీవ్రవాది కంటే ఎక్కువ చూపించుడు, పైసలు దండుకోవడం. చెప్తా ఎవడెవడు ఏ రాజకీయ నాయకుని దగ్గర ఎన్ని పైసలు తీసుకొని ఇప్పుడు ప్రచారం చేస్తానో కూడా చెప్తా.